స్థానం ఈ బ్రహ్మాండంలోనే ఎక్కడా లేదు. వెంకటేశ్వర స్వామికి సరైనటువంటి సమానమైనటువంటి దేవుడు గతంలో లేడు, ఇక ముందు కూడా రాడు అనేటువంటిది బలంగా నమ్మేటువంటి హిందూ సమాజం. ఇవాళ కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కడున్నా కూడా అందరూ కూడా గత వారం రోజులుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఏనాడు మనకి తెలిసినంత వరకు తిరుమల చరిత్రలో ఈ మధ్యకాలంలో జరగనటువంటి అపచారం అనేటువంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి జరగటం, దాన్ని ఇంత రాజకీయం చేయటం అదొక ఎత్తు అయితే, పొరపాటు ఎక్కడైనా జరిగి ఉంటే క్షమించండి అని ఒక మాటతోటి అంటే సరిపోయేదాన్ని ఇంకా డిఫెండ్ చేసుకోవడానికి చూస్తున్నారు. అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాని మీద వీళ్ళకి ఏమాత్రం నమ్మకం లేదు. అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని కానీ, తిరుమల అనేటువంటిది అంత పవిత్రమైనటువంటి స్థానం అని కానీ వాళ్ళకి ఏమాత్రం దాని మీద అవగాహన లేదు, నమ్మకం లేదు. మీరేమో అవగాహన లేదు, నమ్మకం లేదంటే మేము లాజిక్లు మాట్లాడుతున్నాం. ఆ లాజిక్లు మీకు అర్థం కావట్లేదని కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటుంది. అక్కడికే వస్తున్నానండి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి హయాంలో ఈ ర్యాబ్ రిపోర్టర్ వచ్చింది, ఏ ఇయర్లో అంటే ఏ మంత్ ఏ ఇయర్లో వచ్చింది, ఎవరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బయటపడింది. మరి ఈ విషయాన్ని తెలుసుకోకుండా మరి సీఎం గారు మాట్లాడుతున్నారు అని అంటే ఆయన ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక ఆయన వచ్చేసి అంటే దీన్ని రాజకీయంగా వాడుకుని ఇప్పుడు 100 రోజుల పాలన ఉంది కాబట్టి దాన్ని పక్కదారి పట్టించేందుకు మన తిరుమల ప్రాశస్యాన్ని మనమే తగ్గించుకుంటున్నాం అనేసి ఇంకొకరు మాట్లాడతారు. ఆ లాజిక్లు మేము మాట్లాడుతుంటే మీరే అర్థం చేసుకోవట్లేదని కదా వాళ్ళు అంటున్నారు. మరి మీరేమో వాళ్ళు తప్పుపడుతున్నారని మీరు అంటున్నారు. ఎవరి మాట నమ్మమంటారు? ఎవరి మాట ఎవరు నమ్మాలనేది ప్రజలు 3 నెలల క్రితమే చెప్పారు, అది మనం మర్చిపోతున్నాం. ఓకే. సో గతంలో ఇలాంటి అబద్ధాలు ఎన్నైతే చెప్పారో వాటన్నిటిని ప్రజలు నమ్మారు అనుకున్నారు వీళ్ళు. కానీ ప్రజలు చెప్పిన ప్రతి మాట విన్నారు. ఎవరిని నమ్మాలో వాళ్ళని నమ్మారు, ఎవరిని నమ్మకూడదో వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. అయితే వీళ్ళు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఒక మైను, ఒక వైను, ఒక శాండు, తర్వాత ఎర్రచందనం, ఇవన్నీ ఎలా అయితే ఆదాయ వనరు అని వాళ్ళు భావించారో తిరుమలను కూడా అలాగే ఒక ఆదాయ వనరుగా భావించారు అనేటువంటిది సర్వత్రా ప్రజలు అనుకున్నటువంటి మాట. దానికి ఉదాహరణ చెప్పాలి అంటే, సరే నెయ్యి ముందు కలిపారా వెనక్కి కలిపారా, వీళ్ళు వచ్చినాక టెస్ట్కి పంపించారా వాళ్ళు వచ్చినాక టెస్ట్కి పంపించారా అనేటువంటిది పక్కన పెడదాం కాసేపు. గత 3 సంవత్సరాలుగా మన హిందువుల్లో ఆంధ్రాలో తెలంగాణలో ఉన్నటువంటి చాలా కుటుంబాల్లో సంవత్సరానికి ఒకసారి తిరుమలకి వెళ్ళి రావటం అనేటువంటిది ఆచారం. ఖచ్చితంగా. అవును. కొంతమంది 6 నెలలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కొంతమంది నెల వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రయాణం సులభమైంది కాబట్టి చాలా అసలు ఎప్పుడు వాళ్ళకి ఉంటే అప్పుడు మనసులో ఆ స్వామి దర్శనం కలిగితే ఇమీడియట్ గా నెక్స్ట్ నైట్ కి వెళ్ళిపోవడం, దర్శనం చేసుకోవడం వస్తున్నారు. వస్తున్నప్పుడు అల్టిమేట్ గా పబ్లిక్ కదండి చెప్పాల్సింది. గత 3 సంవత్సరాలుగా లడ్డూలో అంతకు ముందు ఉన్నటువంటి టేస్ట్ కానీ వాసన కానీ ఇంగ్రీడియంట్స్, ఆ జీడిపప్పు కిస్మిస్ కానీ ఆ స్థాయిలో ఉన్నాయా అనేటువంటి కామన్ భక్తుడిని గత వారం రోజులుగా ఇది బయటకు వచ్చిన దగ్గర నుంచి అనేక టీవీ ఛానల్స్ కొండ మీదకి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నారు అందరిని. ముక్తకంఠంగా అందరూ ఏం చెప్తున్నారు? అప్పటి క్వాలిటీ అయితే లేదు, అప్పటి క్వాలిటీ లేదు. 3 రోజులు ఉంటే బయట పెడితే అది పాడైపోయేది, అంతకుముందు 20 రోజులు బయట పెట్టినా కానీ పాడు కాకుండా ఉండేది అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. మరి అది కదా ఫైనల్ తీర్పు. ల్యాబ్ ఏం చెప్పింది అనేది పక్కన పెడదాం. అనేకమైనటువంటి అనాచారాలు కొండ మీద జరుగుతున్నాయి అనేటువంటిది చూసాం. గతంలో పసిపిల్లల్ని ఎత్తుకొని క్యూ లైన్లో నిలబడితే వాళ్ళకి పాలు సప్లై చేసేవాళ్ళు. తర్వాత మధ్యాహ్నం పూట అన్నప్రసాదాలు భోజనం టైంకి అందిస్తూ ఉండేవారు. అవన్నీ తీసేశారు కదా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త భాష్యం ఏం చెప్పారంటే, సుబ్బారెడ్డి గారు 45 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు కాబట్టి ఆయన సూపర్ స్వామి అని చెప్పారు. గురుస్వామి అనే దాన్ని ఈయన సూపర్ స్వామిని చేశారు. చెప్తే దాంట్లో వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే, మీరు ఎన్నిసార్లు అయ్యప్ప స్వామి కొండెక్కి దర్శనం చేసుకున్నారు అనేది ముఖ్యం కాదండి. ఎంతవరకు మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి దాన్ని మీరు పాటించారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యం. మీరు అక్కడ అయ్యప్ప స్వామి మాలేసుకొని ఇక్కడ పసిబిడ్డల నోటి దగ్గర పాలు తీసేయటం అనేటువంటిది అది మనుషులు చేసే పనే? నిన్న త్రిమూర్తుల్లాగా కొడాలి నాని, వల్లభనేని వంశీ, మధ్యలో పేరు నాని త్రిమూర్తులాగా కూర్చొని వాళ్ళు ప్రవచించినటువంటి ప్రవచనాలు చూస్తే వీళ్ళకి అసలు కనీస మనస్సాక్షి ఉందా అంటే, తిరుమల మీద వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని నిరూపించుకోవాలంటే ఏడాదికి ఒకసారి వెళ్ళి గుండు కొట్టించుకొని రావాలి, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేయలేదు కాబట్టి
వీళ్ళకి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేదు. వల్లభనేని వంశీ కొడాలి నాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి బూతులు మాట్లాడినా 6 నెలలకు ఒకసారి వెళ్ళి గుండు కొట్టించుకుంటాడు కాబట్టి అతను పరమ భక్తుడు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మనవడు ప్రతి పుట్టినరోజుకి అక్కడికి వెళ్ళి ఎన్ని లక్షలు అన్నదానానికి డొనేషన్ ఇస్తున్నారో మనం చూసాం కదా. అది చెప్తే వీళ్ళకి పప్పులు ఉడకవు కదా కదా. సో వెళ్ళినప్పుడు కూడా ఎంత సాంప్రదాయబద్ధంగా సకుటుంబ సమేతంగా వాళ్ళు వెళ్ళి ఎంత భక్తి శ్రద్ధలతో, పైగా చంద్రబాబు నాయుడు గారి చరిత్రలోనే ఏనాడు మహాద్వారం గుండా వెళ్ళలేదు ఆయన. చీఫ్ మినిస్టర్ హోదాలో కూడా ఆ సర్వదర్శనం లైన్లో నుంచి వెళ్తారు ఆయన. అది ఆయనకు ఉన్నటువంటి భక్తి, ఆయన మీద ఉన్నటువంటి శ్రద్ధ. మీరు వందిమాగదులాగా టిక్కెట్లు అమ్ముకొని రోజా గారు ఎక్కేకుండా దిగేకుండా ఎందుకు చేసిందంటే టిక్కెట్ల వ్యాపారం అని అందరికీ తెలుసు కదా. అయినా అంటే నాజన ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మన దేవాలయాల్లో ఎక్కడైనా భక్తిపూర్వకంగా మనం మొక్కులు చెల్లించుకోవాలి తప్పితే ఖచ్చితంగా మొక్కులు చెల్లించుకుంటేనే గుడికి రండి అన్న సాంప్రదాయం అయితే ఏ సనాతన ధర్మంలోనూ అక్కడ లేదు. ఎందుకంటే దేవుడికి మనం ఏదో సమర్పిస్తే దేవుడు మనకు కొంత ఇస్తాడు అన్న ఒక నమ్మకంతో తరతరాలుగా వస్తుంది. అది నాకు తలనీలాలు ఇస్తేనే మీకు భక్తి ఉన్నట్టు, నా దగ్గరకు వచ్చి పొర్లు దండాలు పెడితేనే మీకు భక్తి ఉన్నట్టు ఏ దేవుడు చెప్పలేదు, ఏ పురాణాల్లో రాసలేదు కదా. దీన్ని ఎలా సమర్థించుకుంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు భక్తుల మనోభావాల్ని దెబ్బతీయాలి. ఒక నిజంగానే ఈయన గుండు చేయించుకోలేదు, పాప మన కొడాలని గారు గుండు చేయించుకున్నారు, నిజమే కదా అని నమ్ముతారని వీళ్ళ పిచ్చి నమ్మకం. నేను అనేది ఏంటంటే, ఆ పెట్టినటువంటి సాంప్రదాయం వెనక్కున్నటువంటి అంతరార్థం ఏదైతే ఉందో అది పోయింది. అది పోయి గుండు కొట్టించుకోవటం అనేటువంటిది ఎందుకు అంటే ఏంటంటే, అది మన అహంకారానికి ఒక ప్రతీక. సో జుట్టు లేకుండా అంటే అందవికారంగా ఉంటాం కాబట్టి ఆ ఉన్నటువంటి సంస్కారాలు తొలగించుకోవటం సింబాలిక్గా పెట్టారు. అది చేస్తేనే భక్తుడు అనేటువంటిది ఎక్కడా చెప్పలేదు. అవును, అది చేసేసి కొండ దిగ్గానే రోజుకు 100 పాపాలు చేస్తే వెంకటేశ్వర స్వామి హర్షిస్తాడా, నాకు వెంట్రుకలు ఇచ్చావు కాబట్టి అని? లేకపోతే అంతా నిజాయితీగా ఉండి ప్రజాసేవ చేస్తూ నువ్వు జుట్టి ఇవ్వకపోతే వెంకటేశ్వర స్వామి శపిస్తాడా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రజలు అనేటువంటి వాళ్ళు గొర్రెలు, మనం ఏం చెప్తే అది నమ్మేస్తారు అని గత 5 సంవత్సరాలు అదే భ్రమల్లో ఉన్నారు. ఎందుకంటే బాబాయ్ హత్య ఎప్పుడు నమ్మారు, సో కోడి కత్తి అప్పుడు నమ్మారు, తర్వాత పింక్ డైమండ్ కొట్టేశారంటే నమ్మారు, స్వామివారి నగలు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నాయంటే నమ్మారు, ఒకే సామాజిక వర్గానికి 40 మందికి డిఎస్పీ పోస్టులు ఇస్తే నమ్మారు. కాబట్టి ఇవన్నీ నమ్మి మన అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ ఇవన్నీ చెప్తే నమ్ముతారు అనేటువంటిది వాళ్ళ భావన. కానీ ప్రజలు నమ్మలేదనేటువంటిది 2024 ఎలక్షన్లో తేటతల్లం చేశారు. పాలకి పాలు నీళ్ళకి నీళ్లుగా ఎవరేంటి అనేటువంటి ప్రజలు తీర్పు చెప్పిన తర్వాత కూడా 4 నెలల్లోనే మళ్ళీ ఇలాంటి పచ్చాబద్దాలు వేసుకొని బయలుదేరుతున్నారంటే దీని వెనకాల సంధ్య గారు క్లియర్ కట్గా ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే, ఇవాళ సిట్టేశారు మొత్తం. ఈ సుబ్బారెడ్డి అనేటువంటి వ్యక్తి చైర్మన్గా అయిన తర్వాత నిబంధనల్ని ఎలా మార్చారు తన వాళ్లకు అనుకూలంగా అనేటువంటిది ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మినిమం రేటు 390 రూపాయలుగా కోట్ చేశారు, అంతకుముందు 450 పైన ఉండేది. అంటే